పార్టీ అధ్యక్షుడు ఏంటంటే పార్టీ అధ్యక్షుడు వీళ్ళందరూ పార్టీ చేసుకుంటారు. ఉండవల్ల ఓకే. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ కూడా కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ కొరకు ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునందుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసే నిమిత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు 12వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో మరి జెండా ఎగరవేసిన తర్వాత విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను తీసుకుని మచిలీపట్నం పోరు బాట కార్యక్రమంలో పాల్గొనేదానికి అందరూ సహకరించాలని కోరుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి ప్రభుత్వానికి వైషమ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. కూటమి ప్రభుత్వం పేద ప్రజలు ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళు విద్యావంతులు అవడానికి వీల్లేదు, వాళ్ళు ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు అనే ఉద్దేశంతో కేవలం ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందో ₹1,00,00,000 బకాయిలుగా ఏర్పాటు చేసి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు విద్యని మధ్యలో ఆఫ్ చేసి కూలీలుగా లేదా చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న ఉద్యోగులుగానే ఉండాలి. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడం ద్వారా మన యొక్క స్థిరత్వం కోల్పోద్ది, మన పెత్తనం పోద్ది అనే ఉద్దేశంతో వారిని పేదవారిగానే ఉంచాలనే ఉద్దేశంతో ఫీజు రీఎంబర్స్మెంట్ ఏర్పడడం జరుగుతుంది. అంతేకాకుండా మరి కరోనా పరిస్థితుల్లో వైద్యుల యొక్క కొరతను మనం స్పష్టంగా చూడడం జరిగింది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఇవ్వడానికి ప్రపోజల్ రాగా ఈ రాష్ట్రంలో 17 కాలేజీలు నిర్మించడానికి అనుమతులు తీసుకురావటం, అందులో 5 కాలేజీలని మెటీరియలైజ్ చేయటం నిర్మించడం కూడా జరిగింది. ఇవాళ ఆ కాలేజీల ద్వారా 2,750 మంది విద్యార్థులు మరి ఈరోజు వైద్య విద్యనే అభ్యసించేటటువంటి పరిస్థితి.